ఈరోజు వచ్చేసి శనివారం నవంబర్ 1వ తారీఖు. సో ఇక్కడ ప్రతిరోజు మనము ఇక్కడ హర్యానాలో గేదెలు కొనే ఒక అడ్డా అండి. ఇది ప్రతిరోజు ప్రొద్దున 9:30కి అట్లా స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి ప్రజెంట్ వనపర్తి రైతుకి, హైదరాబాద్ రైతుకి, అట్లనే విజయవాడ రైతు గేదెలు కొంటా ఉన్నాము. ఇక్కడ 365 రోజులకి ప్రతిరోజు 9:30 నుంచి 12:30 మధ్య గేదెలు ప్రతిరోజు వస్తాయి. ఎర్లీ మార్నింగ్ వస్తాయి. మీకు డేట్ కోసం చెప్తున్నా, ఈరోజు నవంబర్ 1. సో ఎవరైనా సరే గేదెలు కొనాలనుకున్న వాళ్ళకి ఈ నెలనే మంచిది. ఈ నవంబర్ దాటిందంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అందరు రాసి పెట్టుకోండి. డిసెంబర్ 5th వరకు వెళ్ళే ఆటోమేటిక్గా రేజ్ అవుతాయి. నాకు తెలిసి నేను ఇన్ని రోజుల నుంచి, అంటే ఇక్కడ హర్యానాలో ఇన్ని సంవత్సరాల నుంచి గేదెలు కొంటున్నా కదా, గత 3-4 నెలల్లో మార్కెట్ కొద్దిగా డల్ అనిపించింది. ఇప్పుడు నాకు కొద్దిగా మార్కెట్ డల్ అనిపిస్తుంది. ఈ నవంబర్ 1 ఈ ఫస్ట్కి వెళ్ళి ఒక 25th వరకే డల్ ఉంటుంది. ఏదన్నా కొద్దిగా అమ్మే గేదెలు ఆగిపోతూ ఉంటాయి అంతే. ఇక్కడ ఏ గేదైనా జున్నుపాల మీనే ఉంటుంది. గేదెలు అడ్డర్ క్వాలిటీలు చూడండి. ఒక్కొక్కటి పూటకు 6 లీటర్లు ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, కొన్ని ఇట్లాంటి గేదెలు 8 కూడా ఇస్తాయి. సో గేదెలన్నీ ఇక్కడ జున్నుపాలనే ఉంటాయి. హర్యానాలో కూడా లోకల్ వాళ్ళు కానీ, పంజాబ్ వాళ్ళు కానీ, యూపీ వాళ్ళు కానీ అందరు కూడా ఇక్కడ ఎవరైనా సరే జున్నుపాల మీనే కొంటారు గేదెలు. ప్రతి గేదె ఈని ఆల్మోస్ట్ మనకి ఒక్కరోజు, మీరు దూడలు చూడండి, వాటి బొడ్డులు కూడా చూపిస్తా, 1 రోజు 2 రోజులు. సో ఇక్కడికి వెళ్ళి గేదెలు కొనుక్కొని, ఇక్కడ హర్యానాలో లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ గేదెలు కొనుక్కొని జిందులా, రోహ్తక్లా, హిసార్లా పెట్టుకొని మన రైతులు అక్కడి నుంచి వస్తే మేము పాలు చూపించి అమ్ముతాము అనే విధంగా కాన్సెప్ట్లో గేదెలు అమ్ముతారు. సో మామూలుగా వాళ్ళు కొనేది మాత్రం ఎవరైనా ఇక్కడ జున్నుపాల మీదే కొనాల్సి ఉంటుంది. వాళ్ళు కొనుక్కునే వాళ్ళైనా అమ్ముకునే వాళ్ళైనా గేదె పాల మీదకి రావాలంటే 20 రోజులు అవుతుంది. సో అప్పటిదాకా గేదె ఆగదు. రైతు ఇంటి నుంచి, ఫార్మర్ ఇంటి నుంచి ఇంకోళ్ళింటికి, వాళ్ళ ఇంటి నుంచి ఇంకోళ్ళింటికి గేదెలు అమ్ముతూనే ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడ ప్రతిరోజు జున్నుపాలై వేరే జిల్లాలకు వెళ్ళి వచ్చి తీసుకొని పోయి మన తెలంగాణకి వెళ్ళి వచ్చినప్పుడు గేదెలు వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు, మన తెలంగాణ వాళ్ళకి. కానీ ఏమవుతుందని అంటే, మనకు గేదెని డైరీ ఫామ్లలో సపరేట్గా ఒక గేదెని చూస్తే ఆ గేదె మనకు సైజుగా అనిపిస్తుంది. అది అర్థం కాదు. వాళ్ళు పొదుగును చూసి అబ్బా అంటాము. కానీ 100 గేదెలలో మనం మంచి గేదెలు, ఇప్పుడు ఇక్కడ ఒక 100 గేదెలు వస్తాయి రోజు. ఇందులోంచి మనం గేదెలు ఏవి మంచివి, ఏవి మంచిగా లేవనేది మనం ఒక పద్ధతిగా సెలెక్ట్ చేయొచ్చు. అదే డైరీ ఫామ్ల దగ్గర రైతుల దగ్గర కొంటామని కొంతమంది తింపి చూపిస్తూ అంటారు. కానీ అక్కడ మీకు గేదె ఎక్కదు. ఒక గేదె చూసి అదే ముర్రా అంటారు. ఇక్కడ వస్తే అన్నీ సేమే, కానీ ఇవి డైరీ ఫామ్లో పోగానే ముర్రా అంటారు అంతే. అంతకుమించి తేడా ఏమి ఉండదు. ఎవరైనా సరే హర్యానాలో గేదెలు కొనాలనుకున్నా, 5 గేదెలు 10 గేదెలు కొనాలనుకున్నా ఇక్కడికి రండి, వచ్చి చూడండి. నచ్చితేనే కొనండి, నచ్చకపోతే అవసరం లేదు. ఎందుకంటే మొన్న కూడా మా నిజామాబాద్ నుంచి ఒక రైతు కర్నాల్లో గేదెలు కొనబోతే ఒక గేదె తక్కువ రేట్లు ఇప్పించి తర్వాత ఆయనను బెదిరించి మళ్ళీ ఎటు కాకుండా ఆయన ఒక 2 లక్షలు వేయించుకున్న తర్వాత ఇబ్బంది పెట్టి లాస్ట్కి ఏవో 10 గేదెలు కొనిచ్చి తీసుకొని పోయి, ఇప్పుడు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి చెప్తా ఉన్నా, మీకు ఆయన ఒప్పుకుంటే ఆ వీడియో కూడా పెడతా. ఎంత ఘోరంగా అంటే, ఒక 4 ఏయో బర్రెలు ఫస్ట్ ఒక 2 లక్షలు కొట్టించుకుర్రు, మంచి బర్రెలు చూపించి, తర్వాత చాలా ఇబ్బంది పెట్టిరని నాకు రైతు చెప్పిండు. సో మీరు వీడియోలో చూస్తున్న రైతు వనపర్తికి వెళ్ళొచ్చిండు, ఇప్పుడు చూసిరు కదా. సో ఇక్కడ చాలా హర్యానాలు అంటే చాలా రకాల మంది ఉన్నారు. 90 మంది ఫ్రాడియస్టులు ఎవరు, లోకల్ వాళ్ళు. సో ఈ లోకల్ వాళ్ళతో కొంతమంది మనోళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కొంతమంది డైరీలలో ఇప్పిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి గేదెలు కొద్దిగా రేట్ ఎక్కువ పడతాయి. కానీ జెన్యున్గా మనకి ఇదే గేదె వేరే దగ్గర పోతే 2 లక్షలు 2,50,000 అట్లా చెప్తారు. కానీ మీకు ప్రెజెంట్ ఇక్కడ పూటకు 6-7 లీటర్లు ఇచ్చేది 1,20,30 మధ్యలో కొంటా ఉన్నాం. 1,10,000 కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. కానీ మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి, గేదె నచ్చితే ఓకే ఫైన్. సో మనకు అట్లనే గుంటూరుకి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి రైతులు వస్తూ ఉన్నారు మన దగ్గర, ఇక్కడ హర్యానాలో మన దగ్గర గేదెలు కొనడానికి. వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.